హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు అయితే మా ఇంట్లో అయితే ఒక చిన్న ఫెస్టివల్ ఉందన్నమాట. సో అదేంటిది అని అంటే అమ్మమ్మ, నానమ్మ, మనవడు, మనమరాలికి సంబంధించింది. సో ఇక్కడ అయితే మా మమ్మీ తెలంగాణ నుంచి మిక్కీ అండ్ మిట్టు బాబు కోసం తిరుపతికి అయితే వచ్చేసింది. సో మా మమ్మీని చూడగానే మా మిక్కీ అండ్ మిట్టు బాబు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు. నేను కూడా ఫుల్ హ్యాపీ అన్నమాట. సో మా మమ్మ వచ్చిన హ్యాపీనెస్లో మేమైతే వీడియో కూడా తీసుకోవడం మర్చిపోయినాము. ఇక్కడ అయితే మా మమ్మీ వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి అయితే వచ్చేసింది. వచ్చి రాగానే మిక్కీ ఇంకా మిట్టు బాబుని నన్ను కూడా కూర్చోబెట్టేసింది. ఏంటిది మమ్మీ వచ్చి రాగానే కూర్చోబెట్టింది అనుకున్నాము. సో మాకైతే తెలియదు అంటే ఇలా చేస్తుంది అని చెప్పేసి. సో తర్వాత కూర్చోబెట్టి మాకైతే ఇక్కడ బొట్టు పెట్టేసింది. బొట్టు పెట్టి మా మిక్కీకి అయితే గాజులు అయితే తీసుకొని వచ్చింది. ఎన్ని గాజులు తెలుసు, తన 2 చేతులు కూడా ఫుల్గా నిండిపోయినాయి. మా మిక్కీ అయితే మా మమ్మీని చూడగానే ఫుల్ హ్యాపీ. ఇంకా తీసుకొచ్చిన గాజులు చూసేసరికి తన హ్యాపీనెస్ అయితే నిజంగా ఫేస్లో ఎట్లా వెలిగిపోతుంది అంటే అట్లా వెళ్ళిపోతుంది. తనైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఇంకా మా మమ్మీ అయితే ఇన్ని గాజులు కన్ఫ్యూజ్ అయిపోతుంది వేసేందుకు. సో ఇక్కడ నేను కూడా మా మమ్మీకి హెల్ప్ చేద్దామని చెప్పేసి కొన్ని గాజులు అయితే తీసుకొని వాటిని నేను ఇలా మ్యాచింగ్ చేసి ఇస్తూ ఉంటే మా మమ్మీ అయితే వేస్తుంది. మా మిక్కీ ఫేస్ చూడండి ఎట్లా వెలిగిపోతుందంటే ఘోరంగా వెలిగిపోతుంది. ఇక్కడ మా మిట్టు బాబుకి అయితే ఫుల్ కోపం వస్తుంది. ఎందుకు తెలుసా రీజన్? అన్ని గాజులు అక్కకే వేస్తుంది, నాకు ఒక్కటి కూడా వేయడం లేదు అని. సో చిన్నోడు కదండి, వాడికి ఏం తెలుసు వాడికి గాజులు వేయద్దు అని. అయినా సరే వాడు ఓపిక పట్టలేక అడిగేసిండు, అమ్మమ్మ అన్నీ అక్కకే వేస్తున్నావు నాకు వేయు అని చెప్పేసి. సో నేను ఇంకా మా మమ్మీ అయితే ఫుల్ నవ్వుకున్నాము. సో నవ్విన తర్వాత అయితే నీకు వేయద్దు అని చెప్పేసి అక్కకే వేయాలా, నీకు అంటే కొబ్బరి అందులో బెల్లం అయితే ఇస్తారు అని వాడికి అయితే చెప్పేసినాం. అయినా సరే వాడి బుంగమూతి అయితే తగ్గలేదు. ఎందుకంటే అక్కకి ఎప్పుడు ఫినిష్ అవుతుంది, నాకు ఎప్పుడు వేస్తుంది అని వాడు వెయిటింగ్లో ఉన్నాడు అన్నమాట. సో నేను ఈ వీడియో అయితే కొద్దిగా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నా. ఎందుకు అని అంటే ఏమో మా మమ్మీ వెళ్ళినప్పటి నుంచి నాకు అసలు వీడియో పోస్ట్ చేద్దామంటే టైమే దొరకలేదు. సో మొత్తానికైతే ఈరోజు అయితే నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. సో ఇక్కడ అయితే చూడండి మా మిక్కీ అయితే చేతులు ఎట్లా మెరిసిపోతాయి, అసలు కొంచెమైనా ప్లేస్ ఉందా, ఎట్లా నింపేసిందంటే ఎన్ని రకాల గాజులు తీసుకొని వచ్చిందో. ఇక ఇక్కడ అయితే మా మమ్మీ కూడా ఏదో మేము మా దగ్గర ఉన్న గాజులు అయితే ఇచ్చేసాము, మమ్మీ వేసుకో అని చెప్పేసి. అంటే మా మమ్మీ సడన్గా వచ్చేసింది. సడన్గా వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాల, ఉన్న గాజులు అయితే ఇచ్చేసినాము వేసుకో అని చెప్పేసి. అవి కూడా కొత్త గాజులే, ఇప్పటికైతే ఓపెన్ చేయలేదు. నార్మల్గా మా మమ్మీ కోసం అనే తీసుకున్నాం. అది ఈరోజు ఇలా వేసుకుంటుంది. సో ఇంతకి మా మమ్మీ వేసుకునే గాజులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మా మిక్కీ గాజులు ఎలా ఉన్నాయో కూడా చెప్పేయండి, ఓకేనా. ఇక్కడ అయితే మా మమ్మీ కూడా వేసేసుకుంటుంది. సో మా మిట్టు బాబు ఫేస్లో అయితే ఇప్పటి వరకు ఇంకా హ్యాపీనెస్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే అందరూ వీళ్ళే వేసుకుంటున్నారు నాకు ఇవి అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే మా మిట్టు బాబుకు కూడా కొబ్బరి ఇంకొచ్చేసి బెల్లం అయితే పెడుతుంది. వాడి ఫేస్ చూడాలా, ఇవైతే పెద్ద పెద్ద లడ్డు లాగున్నాయి కదా, లడ్డు అనుకొని వాడు ముసి నవ్వులు అయితే నవ్వేస్తున్నాడు. సో ఇంకా మేము దీపావళికి అని చెప్పేసి దీపాలు తీసుకున్నాం కదా. సో మా మమ్మీకి అయితే దీపావళి ముందుందని చెప్పేసి అవి గిఫ్ట్స్ లాగా అయితే ఇచ్చేసాము. ఎందుకు అంటే ప్రజెంట్ అయితే మేము మా మమ్మీ కోసం ఇంకా ఏం తీసుకోలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఆ దీపాలను అయితే ఇచ్చేసాము. ఇక్కడ మా మమ్మీ నాకు కూడా గాజులు అయితే వేస్తుంది, నాకు కూడా తీసుకొని వచ్చిందన్నమాట. నేను కూడా ఫుల్ హ్యాపీ అయిపోయినా. చూసేయండి నా గాజులు ఎలా ఉన్నాయో. సో ఫైనల్గా అయితే మా మమ్మీ పిల్లలిద్దరిని దీవించి ఈ చిన్న ప్రోగ్రామ్ని అయితే ఇక్కడితోటి ఫినిష్ అయితే చేసేసుకుంటున్నాము. చూసేయండి. ఫైనల్గా అయితే అంటే ఈ ప్రోగ్రాం చేస్తే పిల్లల ఆరోగ్యము అన్నీ కూడా బాగుంటాయంట. సో అందుకోసం అని చెప్పేసి ఇలా పిల్లలకి చేస్తూ ఉంటారు.
ఈ పండగని ఎవరైనా చేసుకోవచ్చు. అమ్మమ్మ, నానమ్మ, మనమరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా వీళ్ళే చేసుకోవాలి అని అయితే ఏముండదండి. సో మా మమ్మీ కోసం మేము ఏం తీసుకోలేదని చెప్పాను కదా, అందుకోసం అని చెప్పేసి ఒక మంచి శారీని అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసిన. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.